జరిగిన ప్రతి శ్రమ మనకి ఒక విడుదల కలిగిస్తుంది. ఆయన పొందిన ప్రతి శ్రమలోనూ మన నుండి ఆ శ్రమను తీసివేయడానికి దేవుడు సంకల్పించాడు. అంటే మనం ఏదైతే మన జీవితంలో ప్రతిరోజు మరి పొందుకుంటున్నామో, దేనివల్ల మనం బాధను కొని తెచ్చుకున్నామో, దేనివల్ల మనం ఈ హింసలు, ఈ వేదనలు ఇవన్నీ కూడా మన జీవితానికి ప్రాప్తించాయో వాటిని ఆయన తన మీద వేసుకున్నాడు. మన పాపములు ఆయన తన మీద వేసుకున్నాడు. ఇది శిలువ యొక్క పరమార్థం. లిటరల్ గా, శారీరకంగా కూడా యేసు ప్రభు సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద ఆ 33.5 ఏళ్ళు జీవించి చూపించాడు. సంపూర్ణ మానవుడు కంటే భౌతికమైన శరీరంతో ఆయన మనకులాగానే శోధించబడ్డాడు, బాధించబడ్డాడు, ఆకలి కొన్నాడు, దాహం కొన్నాడు, కన్నీళ్లు కార్చాడు. ఎస్, ఆయన దేవుడుగా ఈ భూమి మీద ఏది తట్టుకోలే, మానవుడుగానే తట్టుకున్నాడు. మరి అదే మనకు ఒక పాఠం నేర్పుతోంది అనమాట. మానవుడుగానే బ్రతికారు, మానవుడుగానే మరి చుట్టుపక్కల ఎన్ని శోధనలు ఉన్నా వాటిలో చిక్కుపడకుండా ఆయన తను తాను నిగ్రహించుకున్నాడు. మరి తను తాను వాటిని జయించాడు. మరి ఆయన చెప్పారు కదా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. ఒక మానవుడిగా, ఒక మనిషిగా మనం లోకాన్ని జయించవచ్చు అని చెప్పడానికి ఆయన మనకంటే ముందుగా ఆయన తన శరీరంలో సమస్తాన్ని జయించాడు. అలాగే శిలువ యాగంలో కూడా ఆయన లిటరల్ గా ఆ బాధను అనుభవించాడు. ఆ చిత్రవధ ఆయన లిటరల్ గా దాన్ని ఆయన అనుభవించాడు. ఎందుకు? దాన్ని మన నుండి తీసివేయడానికి, కొడా దెబ్బలు, మనం తినే దెబ్బలు మన నుంచి విడుదల చేయడానికి, అలాగే ఆయన యొక్క నిందలు, ఆయన మీద పడిన ఉమ్మి వేయబడ్డం, ఇవన్నీ మన మీద పడాల్సినటువంటివి ఇక మన నుంచి విడుదల చేయడానికి ఆయన తన మీద వాటిని వేసుకొని వాటిని భరించి సహించి ముగించాడు. అందులో ఒకటి ముళ్ళ కిరీటం. మనం ఇది చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తాం. ఇక్కడ ఏమన్నా అంటే తల మీద సహజంగా రాజుకి బంగారు కిరీటం, వజ్ర వైఢూర్యాలతో కూడిన కిరీటాన్ని ధరింపు చేస్తారు. ఏమండి, మరి ఏ చిన్న ఆటలో గెలిచినా కూడా ఒక చిన్న కిరీటం పెడతారు, మనకు తెలుసు కదా. అలాగే మిస్ యూనివర్స్ లేదా మిస్ ఇండియా, లేదంటే మరి ఏదన్నా ఆటల్లో గెలిచినప్పుడు కబడ్డీ అలాంటి వాటిల్లో, క్రికెట్లో ఒక కిరీటం అంటే సాధించాడు, లేదంటే పై చేయిగా ఉన్నాడు, లేదా అందరికంటే టాప్. సో రాజుకి కిరీటం పెడతారు. మరి యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. అవమానభరితంగా ఆయనను అపహాస్యం చేయడానికి, ప్లస్ ఆయన్ని బాధించడానికి చాలా భయంకరమైనటువంటి అనుభవాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఇవన్నీ కూడా మనవే. అవి ఎలా మనవో మరొకసారి ఈ సంవత్సరం కూడా ఈ ముళ్ళ కిరీటాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. సైనికులు అంటే ముళ్ళు తీసుకొచ్చి అల్లి ఆయన కిరీటం తయారు చేసి ఆయన తల మీద పెట్టారట. ఆ ముళ్ళు ఎక్కడివి? ఆ ముళ్ళు ఎవరివి? ఆ ముళ్ళు ఎవరికి గుచ్చుకోవలసినవి? ఎవరి జీవితంలో ఉన్న ముళ్ళు తీసుకెళ్ళి ఆయన తల మీద పెట్టారు? అది మనం తెలుసుకోవాలి. ఆ ముళ్ళు ఎక్కడివి? చూడండి, ఆ ముళ్ళు ఎవరివో, ఆ ముళ్ళు ఎవరికి ఉండాల్సిందో, ఎవరివి తీసుకొని ఆయన మీద తను పెట్టుకున్నాడో ఒకసారి మనం చూద్దామా. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 17, 18 వచనాలు చదవండి. మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని. ఆదికాండం 3వ అధ్యాయము 17, 18 వచనాలు. ఆయన
ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. చాలా వెరీ గుడ్. అది ముళ్ళ తుప్పలు గచ్చ పొదలను నీకు మొలిపించును. యేసు దేవుడు సృష్టించిన సృష్టిలో ముళ్ళు లేవు, పొదలు లేవు, గచ్చ పొదలు లేవు. అన్నీ కూడా ఫలములిచ్చు చెట్లు, ఆకులు, ఔషధాలు, మూలికలు ఇవే ఉన్నాయి. ఆయన ముళ్ళను ఆయన సృష్టించరా. ఈ తుమ్మ కంపలు ఉన్నాయి చూసారా, ఇవి దేవుడు సృష్టించినవి కావు. ఎప్పుడు జరిగినవి ఇవన్నీ? సృష్టి అంతా సృష్టించబడిన తర్వాత మానవుని తయారు చేశాక, మరి అవ్వను ఆయన పక్కటంపు నుంచి తీసిన తర్వాత వారిద్దరిని కూడా ఈ చెట్ల ఫలాలన్నీ కూడా మీరు తినండి, అనుభవించండి, దీని మీద అధికారం కలిగి ఉండండి, ఇది మీకు లోబడి ఉంటుంది సృష్టి అంతా కూడా అని ఆయన చక్కటి జీవితాన్ని ఆదామావులకు ఇచ్చిన తర్వాత ఒక్క మరి సూచన పెట్టాడు కదా, ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు. కానీ మరి ఏం చేద్దాం, ఏది వద్దంటాం అది చేయాలనిపిస్తుంది మానవ నైజం. ఏది చేయొద్దంటారో తల్లిదండ్రులు ఆటోమేటిక్గా పిల్లలు అదే చేస్తుంటారు కదా. స్వాభావికంగా మన యొక్క మరి నడవడి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటుంది. అదే మరి పాప నైజం అంటే. వాళ్ళిద్దరిలో ఏది వద్దన్నారో అదే తినాలి. అక్కడ చూడండి, నీవు తినవద్దన్న పండును తింటివి గనుక. ఎక్కడవి ముళ్ళు? నీవు తినవద్దన్న పండును తింటివి గనుక, వద్దన్న పని చేస్తేవి గనుక, నా మాటను ధిక్కరించావు గనుక, నా ఆజ్ఞను అతిక్రమించావు గనుక నీ కొరకు ఈ ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఒలిపిస్తుంది భూమి. అంటే మన అవిధేయత వల్లే ముళ్ళు వచ్చినాయి. మన యొక్క తిరుగుబాటు వల్లే మన జీవితానికి ఈ గచ్చ పొదలు ముళ్ళు వచ్చి మనకి గుచ్చుకొని మనల్ని బాధ పెట్టినాయి అన్నమాట. పిల్లారా, అవిధేయతతో మనం కొని తెచ్చుకున్న ఈ ముళ్ళు అల్లి యేసు ఆ కిరీటంలో పెట్టి ఆయన తల మీద పెట్టబడ్డాయి. అంటే అవిధేయత వలన, అతిక్రమము వలన మనకు ప్రాప్తించేటువంటి ఆ బాధాకరమైన ఆ శిక్ష యేసు తన నెత్తి మీద వేసుకున్నాడు. బిడ్డారా, అవిధేయత వల్ల వచ్చేటువంటి శిక్ష మనకు లేకుండా కొట్టువేసి ఆయన తన యొక్క తల మీద పెట్టుకున్నాడు. ముళ్ళు ఎక్కడివి? నెంబర్ 1 మన అవిధేయతలే, మన అతిక్రమాలే, మన యొక్క తిరుగుబాటే. తినవద్దన్న పండు నీవు తింటివి గనుక నీకు దాపురించే ఈ బాధ, ఈ వేదన ఆయన తన తల మీద వేసుకున్నాడు. ఇది మొదటి రకాలైనటువంటి ముళ్ళు. ఇంకా ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన తల మీదకు? చదవండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం, 12-13 వచనాలు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. వెనుకకి తొలగి 23-13, 12-13. అయితే మీరు వెనుకకు తొలగి మీ అంతా మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా నేను నశించే వరకు మీకు బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కళ్ళల్లో ముళ్ళుగాను ఉందురు. మీ కళ్ళల్లో ముళ్ళుగాను ఉందురు. చూసారా ఈ ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో? ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు వెనుకకు తొలగి. చూసారా మాటలు? మీరు చదువుతారా? తర్వాత మీరు బాగా ధ్యానం చేయండి. మీరు వెనుకకు తొలగి అంటే నేను ఏదైతే మరి ఎందులో నుంచి అయితే మీరు బయటకు వచ్చారు,
దేనిలో నుంచి అయితే మీరు విడిపించబడ్డారో మరి దానిలోకి మళ్ళీ మీరు వెనక్కి తిరిగి, ఏంటి దానిలో నుంచి దేంట్లో నుంచి బయటకు వచ్చాము మనం? ఏదైతే అన్ని సంబంధమైనటువంటి విగ్రహారాధన లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ సెంటిమెంట్లు, ఆచారాలు, మరి దేవుని స్థానంలో వచ్చినటువంటి ఈ కల్పితమైనటువంటి ఈ భౌతికమైనటువంటి ఆచారాల వల్ల అది దేవునికి కోపం పుట్టిస్తున్నాయి కదా, వాటిలో నుంచి మనం బయటకు వచ్చాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలోకి వచ్చాం. ఆత్మానుసారమైనటువంటి రీతిలో మనం నడుస్తున్నాం. రామపత్రికలో అంటాడు పౌలు, మీరు ఆత్మానుసారముగా నడుచుకుని శరీరానుసారంగా వద్దు. అంటే శరీరానుసారంగా ఉన్నటువంటి ఆనవాయితీలు, ఆచారాలు, మరి సంప్రదాయాలు, లేదంటే దేవుని స్థానంలో ఉన్నటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి ఈ ఆచారాల్లో నుంచి మనం బయటకు వచ్చాం. ఇప్పుడు విశ్వాస సంబంధమైన, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఇది రియల్, ఇది వాస్తవం, ఇందులో కల్పితాలు లేవు. అయితే మీరు మళ్ళీ వెనకకు తొలగి, ఎందులో నుంచి అయితే మీరు బయటకు వచ్చారో దాని వైపు మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోయి ఆ అన్య వాళ్ళతో మళ్ళీ వెయ్యాలందరూ అంటాడు. చూడండి, అది అలంకారప్రాయమైన భాష అన్నమాట. మనుషులు అని కాదు, ఇక్కడ ఆనాడు రాయబడిన మాట. అక్కడ అందరూ సమానమే. ఇప్పుడు మనుషులు కాదు, ఇక్కడ వాళ్ళ యొక్క అవిశ్వాసం, వాళ్ళ యొక్క అనవసరమైనటువంటి ఈ అలవాట్లు, లేదంటే ఈ సాంప్రదాయాలు, వీటిలోకి మీరు మళ్ళీ వెనక్కి తొలగిపోతేనంట అవి మీకు బోనులుగా, ఉరులుగా, పక్కలో బళ్ళాలుగా, కళ్ళల్లో ముళ్ళుగా ఉంటాయని చెప్పారు. చూసారండి, ఈ ముళ్ళే మనకు తగలాల్సిన ముళ్ళు, మన పక్కలో బళ్ళాలు, మనకి ఇవ్వబడినటువంటి బాధాకరమైనటువంటి ఈ శూలాలు లాంటి ముళ్ళు ఆయన తల మీద కిరీటంలాగా గుచ్చబడ్డాయి. అంటే ఎవరైతే వెనక్కి తొలగిపోయి మళ్ళా మనం కష్టాలు తెచ్చుకున్నామో, దేవునికి కోపం పుట్టించామో, ఆ ఉగ్రత మన మీదకి రాకుండా యేసు ప్రభు సిలువలో ఈ ముళ్ళ కిరీటం ద్వారా మన మీద రావాల్సిన ఉగ్రత ఆయన మీదకి మలుచుకొని మన ఆ ఉగ్రత నుంచి తప్పించాడు. ఏ ముళ్ళండి? వెనకకు తొలగి. ఏదైతే వద్దని దేవుడు చెప్పాడో, ఏదైతే ఇంకా ఇలాంటి మరి భౌతికమైనటువంటి ఆచారాలు వద్దు, ఆత్మ సంబంధంగా, రియలిస్టిక్ గా, వాస్తవంగా ఉండండి, అంతరంగంలో శుద్ధీకరించబడి వెళ్ళండి. అంతేగాని ఈ పదార్థాలు లేకపోతే ఆచార వ్యవహారాలు ఇవన్నీ వద్దన్నాడు ఆయన. కనుక ఏదైతే వద్దన్నాడో, దేవుడిలోంచి అయితే దేవుడు మళ్ళీ బయట తీసుకొచ్చాడో, మళ్ళా వెనక్కి తొలగినటువంటి ఆ పరిస్థితులు, వాటి మీద మన విశ్వాసం ఉంచడం, వాటి మీద మన నమ్మకం పెట్టుకోవటం, అవేదో మనకి మేలు చేస్తాయని, లేదా అవేదో చేయకపోతే మనకి ఏదో కీడు వచ్చేస్తుందని అనవసరమైన భయాలు, ఇవన్నీ మన జీవితానికి ముళ్ళవుతాయి. చాలా మంది తెలియక ఇలా వాళ్ళు వెనక్కి తొలగిపోయి దేవునికి చాలా కోపం పుట్టించారు. సౌండ్ క్లారిటీగా ఉందా మీ అందరికి? ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తను కాపాడుకున్నవాడు వాటికి దూరంగా ఉండను. ముళ్ళును, ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి. ముళ్ళు, ఉరులు మూర్ఖుల మార్గంలో ఉన్నాయట. చూసారండి, ఈ ముళ్ళే. ఎవరిది? మూర్ఖత అనే ముళ్ళు. తినవద్దన్న పండ్లు తిన్నందువల్ల, అవిధేయత వల్ల వచ్చేటువంటి ముళ్ళు, వద్దన్న వాటిని, వదిలేసిన వాటిని మళ్ళా వాటి మీద విశ్వాసం ఉంచి వెనక్కి తొలగినటువంటి వారి ముళ్ళు మూర్ఖత్వం వల్ల. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినని వ్యక్తిత్వం. రెండవది, తన దృష్టికి తానే జ్ఞానం అనుకునేటువంటి మూర్ఖత్వం. రెండవది, మరి ఇది తప్పు, దేవుడికి వద్దంటున్నాడు అని చెప్పినా కూడా మొండిగా ముందుకెళ్ళిపోవడం. మరి కఠినమైనటువంటి హృదయం, ఇదంతా మూర్ఖత్వానికి గుర్తు అన్నమాట. బైబిల్లో చెప్తున్నాడు కదా, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కొనవచ్చు కానీ మూర్ఖుని ఎదుర్కొనలేమంటున్నాడు. అంటే అసలు ఎలుగుబంటిని ఎదుర్కోలేం మనం, అది పెచ్చది, అది దాన్ని ఎదుర్కొంటే పీకేస్తుంది. పైగా పిల్లలు కనపడుతుందంటే దాని పిల్లలు కనపడకపోతే ఇంకా పెచ్చగా అయిపోతుంది. ఆ టైంలో దాన్ని ఎదుర్కొన్నావా, ఇక మనల్ని ఇష్టానుసారంగా చీల్చి చెండాడేస్తుంది. అంత ఉదాహరణ అక్కడ వాక్యం చెబుతూ
ఆయన అంటాడు మూర్ఖుడు అంతకంటే డేంజర్ అంటాడు. కనుక మూర్ఖుడికి నువ్వు ఎదురెళ్ళొద్దు. నువ్వు ఎదురెళ్ళావా మూర్ఖుడు తన మూర్ఖతను కనపరుస్తానే ఉంటాడు. మనం కూడా చాలాసార్లు దేవుడు మనకి ఎన్నిసార్లు ఇది తప్పునారా, ఇలా చేయొద్దమ్మా, ఇది నా పద్ధతి కాదు, ఇది నీవు ఆశీర్వదించబడే విధానం కాదని ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం మళ్ళా పదే పదే అదే చేసుకుంటా పోతున్నామే. అదే మూర్ఖత్వం. నాలో కూడా ఉండేది అది, నీలో కూడా ఉంది, మనలో కూడా ఉంది. కనుక ప్రియులారా, మరి ఆ మూర్ఖుని మార్గంలో ఏమున్నాయట? ఉరులు అంటే ఉచ్చులు ఉన్నాయి. ఏదో ఒక రోజు మూర్ఖుడు ఆ ఉచ్చులో పడిపోయి ప్రాణం మీద తెచ్చుకుంటాడు.